2023 ఎన్నికల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మనం విజయం ఎట్లా సాధించామో మీ అందరికీ తెలిసిందే. అప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏకంగా ఒక గేమ్ చేంజర్గా మారింది. ఆ ఎన్నికలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయినాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 8 నెలల ముందుగానే క్యాండిడేట్లు మనం ప్రకటించుకున్నాం. ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమి, ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక కంచర్ల శ్రీకాంత్ గారు ఏమి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి గారేమి ఆ రోజు ఒక ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది. ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది. కట్ చేసి ముందుకు చూస్తే 164 సీట్లతో ప్రజా ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. ఒక పక్కన మోడీ గారి మేనియా, ఇంకో పక్కన బాబు గారు బ్రాండ్, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న పవర్ దెబ్బకి వైకాపా దిమ్మ తిరిగింది, దుకాణం బంద్ అయింది.